అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు FBO అదేవిధంగా కానిస్టేబుల్ టెట్ 2 డిఎస్సికి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి మీకు కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ అయ్యి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రవేశాల గడువు అనేటువంటిది పొడిగించడం అయితే జరిగింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియాల్సి ఉండగా సెప్టెంబర్ 9వ తేదీ వరకు అప్లికేషన్లు అనేటువంటివి స్వీకరించనుంది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందేటువంటి అవకాశం ఉంది. డిగ్రీ, పీజీ, డిప్లొమా ఏదైనా కోర్సుల్లో మీరు చేరాలనుకుంటే కనుక సెప్టెంబర్ 9 వరకు అయితే అవకాశం అనేటువంటిది ఉంది. చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటి రాక చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఒక తాపీ పని నుంచి కాకి కొలువుకు అంజయ్య స్ఫూర్తిదాయక ప్రస్థానం అంటూ ఒక ఆర్టికల్ మా ఫ్రెండ్కి సంబంధించి రావడం అయితే జరిగింది. 2 సార్లు ఆర్మీ అవకాశం చేజారిన పట్టు వీడని పోరాటం, పగలు కూలి రాత్రి చదువు, చివరికి ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపిక అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను. ఖచ్చితంగా చదివితే ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మ్యారేజ్ అయ్యేసి పిల్లలు ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి చదివించేవరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టోరీ అనేటువంటిది మీరు కూడా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 7 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వచ్చేవాడు. దాని తర్వాత ఎంసెట్లో ర్యాంకు, కానీ ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోయిండు బీటెక్ అనేటువంటిది. కుటుంబం కోసం తాపీ పని, లక్ష్యం కోసం రాత్రి చదువు. అంటే మధ్యాహ్నం ఏమో ఇక్కడ పొద్దులనేమో మనకు పని చేసేవాడు, దాని తర్వాత లక్ష్యం కోసం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నాడో దానికోసము రాత్రి చదువుకునేవాడు. ఆర్మీలో 2 సార్లు అవకాశం, 2 సార్లు కూడా నిరాశ అనేటువంటిది అదైతే దక్కడం అయితే జరిగింది. హాజరై ఎంపికైండు. అయితే తుది దశలో స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం చేజారింది. ఎంతో దగ్గరగా వచ్చే అవకాశం కోల్పోయిన అతను వెనక్కి తగ్గలేదు, లక్ష్యాన్ని మార్చుకోలేదు. మరో అవకాశం కోసం ఎదురు చూస్తూ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. కుటుంబ బాధ్యతల మధ్య పట్టు వీడని ప్రయత్నం అనేటువంటి చేసిండు. 2015లోనే వివాహం అయ్యేసి ప్రస్తుతం 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబాన్ని పోషించడంతో పాటు ఉద్యోగం కోసం సన్నద్ధం కావడం సవాల్గా మారింది. ఈ ప్రయాణంలో భార్య కూడా కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా నిలిచింది. అంజయ్య లక్ష్యాన్ని అర్థం చేసుకుని ప్రోత్సహించింది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఎట్టకేలకు కాకి కొలువు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేటువంటిది మన గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, ఒకసారి చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలా చాలామంది స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీస్ అనేటువంటివి ఉన్నాయి. కష్టంగానే ఉంటుంది. ఒక పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే చాలా త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇటు ఏజ్ పెరుగుతూ ఉంటుంది, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో డబ్బులు అడగలేనటువంటి పరిస్థితి, రకరకాల పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏమైందా కొలువు ఏమయ్యా అని అడుగుతూ ఉంటారు. అట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక్కసారి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పటాపంచలు కావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అది రావాలి అంటే ప్రయత్నం అనేటువంటి తీవ్రంగా ఉండాలి. ఎందుకంటే పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గుతూ ఉన్నది, పోటీ అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. కాబట్టి అది డిఎస్సి అయినా, FBO అయినా, కానిస్టేబుల్ అయినా వచ్చిన తర్వాత చదవడం కాదు, వచ్చిన తర్వాత అందరూ చదువుతారు. రాకముందు నుంచే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో టీచర్ ఉద్యోగం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పటి నుంచే సిలబస్ కంప్లీట్ చేసేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు అంతా చదివి ఉన్నారనుకోండి, హ్యాపీగా ఆడుతూ పాడుతూ రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ ఈజీగా జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అది ఏ పోటీ పరీక్ష అయినా మీరు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంగన్వాడీ కొలువులు ఆలస్యం. ఇక్కడ మిగిలినటువంటి జిల్లాల్లో ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. 15,982 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 17 జిల్లాల నుంచి ఇంకా అందని ప్రతిపాదనలు. అందుకే మనకు దీనికి సంబంధించి లేట్ అయితే అవుతా ఉన్నది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో కొలువులు భర్తీ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 15,982 పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో వివిధ సాంకేతిక కారణాలు,
అధికారుల అలసత్వంతో నియామక ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇందులో టీచర్ పోస్టులు 3100, సహాయక పోస్టులు అనేటువంటి 12,882 ఉన్నాయి. రాష్ట్రంలోని సగం జిల్లాల్లోనూ ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వెలువడలేదు. దాదాపు 10,000కు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి 17 జిల్లాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందలేదు. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ప్రస్తుతం దాదాపు 30% అంటే ఇంకెక్కువనే వచ్చినాయి. ఇంకా వెలువడిన జిల్లాలు అనేటువంటి అంటే రీజన్ అయితే ఇది. మనకు మిగిలినటువంటి జిల్లాలు కూడా మనకు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే జగిత్యాలకు సంబంధించి మనకు 21 ఆగస్టు వరకు అయితే అవకాశం అయితే ఉన్నది. దాని తర్వాత కరీంనగర్ ఏమో 15 ఆగస్టు వరకు, దాని తర్వాత సిద్దిపేటనేమో 15 ఆగస్టు వరకు అయితే ఉంది. ఇది కూడా మొన్ననే స్టార్ట్ అయింది. హైదరాబాద్ వచ్చేసి 22 ఆగస్టు వరకు అయితే మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది. మిగిలిన జిల్లాలకు సంబంధించిన అప్డేట్ రాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటిది కూడా అందించడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏ నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది అంటే ప్రజెంట్ ఇప్పటికిప్పుడైతే మనకి ఈ నెలలో 1993 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 108 అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్కి సంబంధించి మొత్తంగా 1501 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది. ఖచ్చితంగా ఇంటర్మీడియట్తో అవకాశం ఉన్నటువంటి చాలా మంచి అవకాశం అండి ఇది. దీని తర్వాత కనుక చూసుకుంటే మనకు నెక్స్ట్ ఏ నోటిఫికేషన్స్ వస్తాయి అనేటువంటి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక జాబ్ క్యాలెండర్ లాగా, షెడ్యూల్ లాగా రిలీజ్ చేస్తే కనుక అసలు దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం పైన అభ్యర్థులకు కూడా ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ నెలలో మనకు దీని నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. దానికి సంబంధించి నియామక సంస్థ అధికారులు అయితే దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు కోసం అయితే ఎదురు చూస్తూ అంటే దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, యూపీఎస్సీ, ఆ తర్వాత 10th ఇంటర్, ఇవన్నీ కూడా డేట్స్ అనేటువంటివి చూసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ నెలలోనే మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. జిల్లా క్యాడర్ పోస్టులు కాబట్టి మంచి అవకాశం అండి. చాలా జిల్లాల్లో పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఆదిలాబాద్లో 57, భద్రాద్రి కొత్తగూడెం 114, ఈ రకంగా పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 121 పోస్టులు జిల్లా క్యాడర్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇక్కడ సిలబస్ అనేటువంటిది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఇటు ఈ అంశాలతో పాటు మనకు డిఎస్సికి సంబంధించిన అంశాలతో పాటు ఇవి కూడా కవర్ కావడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ మనం డిఎస్సికి చదవాల్సిందే, జనరల్ సైన్స్ ఎట్లా చదవాల్సిందే, పర్యావరణ సమస్యలు కూడా చదవాల్సిందే. దాని తర్వాత భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ మనకి 10th క్లాస్ వరకు కవర్ అవుతుంది. భారత రాజ్యాంగానికి సంబంధించి కూడా ఉంది. అంటే ఇంకా కొంత డీప్గా చదవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జిఎస్, టీజీపీఎస్సీ సిలబస్ కాబట్టి పేపర్ స్ట్రక్చర్ అనేటువంటిది ఇక్కడ మొత్తంగా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 నిమిషాల సమయం, 100 మార్కులు అనేటువంటి సిబిఎస్సికి సంబంధించి ఆ రకంగా మనకు సిబిటి మోడ్లో పెడితే కనుక ఈ రకంగా దీనికి సంబంధించి మొత్తంగా 200 మార్కులకు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్కి సంబంధించి ఈ రకంగా ఉంది. దాని తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి పక్కా ఇక్కడ మనకు డిఎస్సికి మీరు చదివేటువంటి మ్యాథ్స్ అంతా కూడా ఇక్కడ యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఈ రకంగా మనకు డిఎస్సికి చదువుతూ ఈ అంశాన్ని కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ ఈ అంశాలన్నీ కూడా మనకు డిఎస్సికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి పేపర్ 2కి సంబంధించి కూడా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫోకస్ చేయండి. ఇంకా చెప్పాలంటే మన కానిస్టేబుల్, ఎఫ్బిఓకి సంబంధించి మ్యాక్సిమం సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా 2 ఉద్యోగాలకు మాత్రం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. 11,403 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఐబీపీఎస్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 11,403 బ్యాంకు క్లర్క్ జాబ్స్ భర్తీ చేయండి. టీజీలో మొత్తంగా 191 ఉద్యోగాలు ఉన్నాయి. నేటి నుంచి ప్రారంభమైన అప్లికేషన్లు అంటూ ఇది నిన్నొచ్చినటువంటి మొన్న వెయిటీ న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్. ఈ నెల 21న ముగుస్తుంది. అక్టోబర్లో ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. పే స్కేల్ 24,000 నుంచి 64,000 వరకు ఉంటుంది. వయసు వచ్చేసి 20 నుంచి 28 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఇక్కడ దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకేమో 3 సంవత్సరాలకు, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 5 సంవత్సరాల వరకు మీరు అంటే 28 కంటే 3 సంవత్సరాలు అంటే మనకి ఇక్కడ 31 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ 33 ఏళ్ళ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు 175, ఇతరులకు 850 రూపాయల ఫీజు అనేటువంటిది అయితే ఉన్నది. ఇది కూడా మంచి అవకాశం. జనరల్గా మీకు డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకు 11,403 బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ బ్యాంక్ సెక్టర్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మ్యాథ్స్ అదంతా కూడా చేయగలిగితే కనుక అదొక మంచి అవకాశంగా కూడా భావించవచ్చు. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.